ఇప్పుడు మల్టీవిటమిన్ మేము బయట చూస్తా ఉన్నాము. చాలా వరకు బి కాంప్లెక్స్‌లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇదే మేము ఎందుకు తీసుకోవాలి? అదే విధంగా ఎక్కువగా మనము ఇప్పుడు జనాల్లో చూసేది సార్ నర్వ్ వీక్‌నెస్ చూస్తా ఉంటాం. నరాల బలహీనత. అవును సార్. సో, ఇదొచ్చిందంటే చాలు బి కాంప్లెక్స్ ఏసుకోండి, ఇంజెక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. అవును. సో, ఆ ఇంజెక్షన్ తీసుకునేది మేలా? ఇవి తీసుకునేది మేలా? ఏంటి ఎవరికి ఏది సూటబుల్ అండి? యెస్. మీరు మంచి క్వెషన్ ఏసారు సార్. సరే. ఇప్పుడు నౌ-ఏ-డేస్ అయితే నర్వ్ వీక్‌నెస్ అన్నారు కదా సార్. Yeah. వైటమిన్ బి12 అనే డెఫిషియన్సీ విపరీతంగా ఉంది సార్. యెస్. 100లో 90 మందికి ఉంది సార్ వైటమిన్ బి12 డెఫిషియన్సీ అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉంది సార్ ఇది. యెస్. ఈ 2 డెఫిషియన్సీ తోటి 100లో 90 మంది బాధపడుతున్నారు సార్. అవును. ఎలాగంటే వైటమిన్ డి అనేది ఏంటంటే బయటికి వెళ్ళరు లేడీస్. పిల్లలు బయట ఆడుకునే లేదు. సన్ రేస్ నుంచి లేదు. Yes. మగవాళ్ళు రాత్రి లేట్‌గా వస్తారు, పొద్దున్న లేచి ఇప్పుడు 9, 9:30 బయటికి వెళ్తారు. మనకు మార్నింగ్ ఏంటంటే సూర్యకిరణాలు పడాలంటే 6:30 ఫస్ట్ కిరణాలు మాత్రం కూర్చుంటేనే వైటమిన్ డి వస్తుంది సార్. తర్వాత దానికి రాదు. ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అది కూడా రావట్లేదు. సో మీరు అన్నట్టుగా నర్వ్ ప్రాబ్లమ్స్ అన్నారు కదా సార్. ఆ, ఆ. నర్వ్ వీక్నెస్ ప్రాబ్లమ్స్ అన్నారు. దానికి వైటమిన్ బి12 అనేది మెయిన్ రీజన్ సార్ దానికి. Yes, yes. సార్ ఇది చెప్పే ముందు సార్ మనం ఇంకో డిస్కస్ చేద్దాం సార్. Please. దీంట్లో న్యూట్రిషన్స్ లో 2 రకాలు ఉంటాయి సార్. మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అని ఉంటాయి సార్. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే మనకు బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ ఇన్ ద సెన్స్ ఎనర్జీ. ఎనర్జీ అంటే రోజు మాట్లాడడానికి, మనం తిరగడానికి, పని చేసుకోవడానికి కావాల్సిందంతా అది. దాంట్లో మనకి ఏంటంటే మనం తినే ఫుడ్ లో ఉంటాయి సార్ అది. ఇది మన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయి సార్ ఇవి. ఇవి ఏంటంటే లార్జ్ క్వాంటిటీ తీసుకోవాలి. మనం భోజనం తీసుకున్నట్టుగా, మన రోటీ తీసుకున్నట్టుగా, మన కూరగాయలు వీటిలలో ఎక్కువగా మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. వేరే మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఇవి విటమిన్స్.